రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. గ్రామంలోని సమస్యలను ఇందిరమ్మ కాలనీలోని చెత్త కుండీలను ఏర్పాటు చేయాలని సభలో తీర్మానించారు. అలాగే ఇందిరమ్మ కాలనీలో ఇండ్ల పట్టాలు ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇల్లు నిర్మిస్తున్నారని వాటిపై చర్యలు తీసుకోవాలని మండల కో ఆప్షన్ షాదుల్ పాపా సభ దృష్టికి తీసుకురాగా వాటిపై త్వరలోనే చర్యలు తీసుకుంటామని అక్రమ నిర్మాణాలను తొలగిస్తామని తీర్మానం చేశారు. వానాకాలం సందర్భంగా సీజన్ వ్యాధులు వాటిల్లకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని స్పెషల్ అధికారి తహసీల్దార్ సురేష్ అధికారులకు ఆదేశించారు. ఈరోజు ముస్తాబాద్ గ్రామ పంచాయతీ నందు బాలల మరియు మహిళల పూర్తి మరియు అదేవిధంగా రానున్నది వర్షాకాలం కాబట్టి సీజన్ వ్యాధుల గురించి ఈ గ్రామ సభ నందు చర్చించడం జరిగింది. ఈ గ్రామ సభ నందు విలేజ్ లెవెల్ అధికారులు మరియు ఇతర గ్రామ ప్రజలు మరియు అదేవిధంగా పార్టీ మిత్రులు పాల్గొన్నారు. మెయిన్గా పిల్లలను ఏంటంటే వాళ్ళకు పౌష్టికాహారం అందించే విధంగా ఎప్పటికప్పుడు అంగన్వాడీ టీచర్ల పర్యవేక్షణ ఉండాలి. గర్భిణీ స్త్రీలకు కూడా వాటికి గవర్నమెంట్ చేత ఇచ్చేటువంటి పౌష్టికాహారం ఎప్పటికప్పుడు వాళ్ళకు చేస్తూ వాటిని పర్యవేక్షణ ఉండాలి. మరి మహిళలు గ్రూపులలో ఉన్న వాళ్ళు ఉంటారు, మహిళల గ్రూపులో వాళ్ళు ఏ విధంగా పొదుపు సంఘాలను చేయాలో వాటి మీద డెవలప్మెంట్ ఇంకా అభివృద్ధి కావాలని చెప్పి మహిళలు కూడా ప్రోత్సహించాలి. మహిళా గ్రూపులను మరియు అదేవిధంగా రానున్నది వర్షాకాలం కాబట్టి మెయిన్గా సీజనల్ వ్యాధులు ప్రబలుతాయి కాబట్టి ఆ వ్యాధులు రాకముందే తీసుకోవాల్సిన చర్యలు ముందుగానే ఆ విలేజ్ లెవెల్ అధికారులకు అందరికీ చెప్పడం జరిగింది. ఆ గ్రామాలలోనే ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ మోటివేషన్ చేసుకుంటూ ఎలాంటి వ్యాధులు రాకుండా వ్యాధి రక్షించుకోవాలని చెప్పి చర్చించడం జరిగింది. మరియు అదేవిధంగా ఇక్కడ ఇందిరమ్మ కాలనీ ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేస్తుందని గ్రామ సభలో చర్చించడం జరిగింది. వాటిని ఎంక్వైరీ కొరకు మేము